ఇది ఒకటి రెండు. ఓకే. కొద్దిగా పెట్టమ్మా, కొద్ది 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 వద్దు. ఇక్కడికి వేస్తాం. ఇడ్లీ పెట్టా ఇది సాంబార్. ఇక్కడ పెట్టారా? బాగున్నారా? బాగున్నారంతా? కొంచెం నువ్వేం చేస్తావమ్మా? ఆటో వేసాం కదా ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏమా? ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమా. ఇంకేంటి నీ అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరే పడ్డదా? ఇంకెవరిని ఇంట్లో ముసలాళ్ళు ఎవరిని ఉన్నారా? లంచ్ చేసుకున్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చేస్తున్నాం. ఓకే, గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? ఇదమ్మా నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెట్టుకున్నాం, మొన్న చనిపోయారు. ఓకే, అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేస్తారు. 5 రూపాయలు భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చినాం. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి నేను. ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ నీకే ఇచ్చారు, 4000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ నేను స్థిరంగా ఉండగలను. గ్యాస్ కూడా వస్తుంది కదా? గ్యాస్ వస్తుందా? బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా? ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడన్నా వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? దేవాలయాలకు వెళ్ళలేదా? వెళ్ళలేదా గుడికి? ఏదమ్మా? అవునమ్మా.
ఉమ్. మేము చేసామండి రైతుల బాగాలేదండి మళ్ళీ చేసాం. అదే అమ్మా. డ్రోన్స్ తో ఇప్పుడు వరకు ఎవరు అట్లాగా సప్లై చేయలేదు సార్. నేను చేసినట్టు అదే అమ్మా. ఫస్ట్ టైం అట్లా బాగా చేస్తాం. అదేమ్మా. ఏది ఇప్పుడు హైదరాబాద్ ఎట్లాగా ఇది మన విజయవాడ గారు అంతకన్నా ఎక్కువగా చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. జరుగుతుందమ్మా, జరుగుతుంది. మీరే మళ్ళీ 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 మీరే రావాలి సార్. మళ్ళీ థ్యాంక్ యూ అమ్మా. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను నా ఇద్దరు పిల్లలు సార్. సింగిల్ మదర్ సార్. ఓకే అమ్మా. పిల్లలు ఏం చేస్తారు? బాబు డిగ్రీ అయింది సార్. ఖాళీగా ఉంటున్నాడు. సెకండ్ చిన్న బాబు ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. ఉమ్. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఎక్కడో ఒకటి చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా. ఉమ్. నీకు పెన్షన్ వస్తున్నాం. చాలా సంతోషమ్మా. కానీ నీ పిల్లలు కూడా పని చేయించాలా, వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో. తప్పకుండా నేను మా వాళ్ళకి చెప్తాను. నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే. నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? ఏం చదువుతారు? అబ్బాయికి తల్లికి వందలు వస్తుందా? రైతు వాళ్ళన్నా బోల్ డబ్బులు అవుతుంది. పని చేసి కూడా 5 రూపాయలు బోల్. అదేమ్మా. ఒక వాల్యూ ఉంది, మాకు ఒక గుర్తింపు అనేది ఉంది సార్. చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి. ఇలా చేయాలి, కొద్దిగా మమ్మల్ని మైనారిటీస్కి నాకు ఆడపిల్లలు లేకుండా నేను చెప్తున్నాను. సార్కి తోహాలి మరి కొద్దిగా ఇంకా బాగుంటుంది సార్. కొంచెం ఆలోచన చెప్తాను. ఓకే అమ్మా. మీకు చెప్పే అంత గౌరవం అయితే కాదు మేము. అన్నీ ఇస్తున్నాము. ఒకసారి కొత్త కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాం, ఇది కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా? సింగిల్ పేరెంట్ అమ్మా. ఒక పాపమ్మ. ఏం చేస్తుందమ్మా పాప? ఓకే, డిగ్రీకి అమ్మా. నువ్వేం దీంట్లో ఏం చేస్తావా? డాక్టర్లో చేస్తున్నామా? ఎక్కడి నుంచి తెస్తావు రా మెటీరియల్? ఏలో నుంచి తెస్తావు? ఎంత డబ్బులు వస్తావమ్మా నీకు? అంటే బాగా చేసుకుంటే మంచి సీజన్లో ఎంత వస్తుంది? మంచిదమ్మా. ఏదో ఒక పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, జీవితంలో వెసులుబాటు వస్తుంది. నువ్వేం చేస్తావా? ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్. ఏంటి చెప్పు, మీ ఎంతమంది పిల్లలు, ఏంటి ఇల్లు? నాకు 2 పిల్లలు సార్. పెద్ద బాబు MBA చేశారు సార్. చిన్నబాబు నాకులాగా ఆటో తోలుతాడు సార్. చదువు అవ్వలేదు సార్. చదువు రాలేదా? చదువు రాలేదు సార్. చదువు రాలేదా? నువ్వు చదివించలేదా? లేదు సార్, నేను చదివిస్తామనే ప్రయత్నం చేశాను సార్, వాడికి అవ్వలేదు సార్. అబ్బలా కాదు, ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మోటివేట్ చేయలేకపోయావు, వాడిని నచ్చ చెప్పలేకపోయావు. ఇవాళ మీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మీతో పాటు మేము ఇలా కలిసి ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.